రాలేదు. జనం ఇక్కడ బయట 3 లక్షల మంది అయినా మనకి లాభం తగ్గింది. ఎట్లా అంటే ఆడ నిండుడు జనం రోడ్ల మీద నిండుడు తర్వాతనే పోలీసు ఏం చేయాలి రేవంత్ రెడ్డి స్పీచ్ వాళ్ళ స్పీచ్ ఏం చేయాలి కూడా అట్లా మాట్లాడు. ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడు. ఎట్లా ఉండాలంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంటారు. వాడు ఓడిపోతాడని తెలుసు. 30 వాడు అంటాడు ఓడిపోయిందా హ్యాండ్ చేసి గెలుస్తా అంటాడు. వాడికి ఇచ్చేది పోయేది. రేవంత్ రెడ్డి ఎట్లుండాలి ఇవాళ తీసింది కూడా తెలుసు. వాడు ఏమొచ్చి నాశనం అయిందని కూడా తెలుసు. కానీ వాడు ఏమనాలి దీన్ని స్ట్రెంథన్ చేస్తా భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకుపోతా అని మాట్లాడాలి. వాడు పోతే చెప్పులు ఎత్తుకుపోతానని చూస్తాను. వాడంతా వాడే బయటపడ్డా చెప్పులు చూసి కాదు దీనివల్ల సిచ్యువేషన్ అర్థం కావాలి. నాకు చాలా మంది మంత్రులు ఫోన్ చేశారు, ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు. ఏ సార్ మా గవర్నమెంట్ నాశనం నేను అనొద్దు కానీ మన ఫంక్షన్ కోసం మంత్రి అంటాడు దాట్ అయినా కాబోయే మంత్రి దా అంటాడు. అంటే వాళ్ళు కూడా ఘోరమైన పరిస్థితికి వచ్చారు. ఎమ్మెల్యేలు కూడా ఘోరంగా ఉండదు. ఉన్న రోజులు చదువుకోవాలి దాచాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చింది ఇంటికి ఇచ్చిందంటే 2 కారణాలు. ఒకటి వీడికి తొందరపడి మాట్లాడిందనే ఒకటి, మంత్రివర్గ విస్తీర్ణం ఒకటి. అంటే వాళ్ళు ఏదో ఒకటి తీసేస్తారా పెడతారా అనేది ఇంకా మనం వాళ్ళు ఇచ్చినా విస్తీర్ణం అయితే వారి పరిస్థితి ఘోరం ఉంటుంది. మనకు ఏం వచ్చినా మంచి రోజులు వస్తే నువ్వు కాపాడుకునే శక్తి నాకు ఉన్నది. ఆఫీసర్లు కూడా న్యూట్రలేదు. ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు కానీ ఇప్పుడు అంత తొందరపడి ఎవరి మీద యాక్షన్ తీసుకునే పడుతుంది. మొదట్లోనూ జోరు చూపెట్టింది ఢిల్లీ దానికి. నేను ఒక్కటే మేము అందరినీ కాపాడుకునే శక్తి ఉన్నది. ధైర్యంగా పనిచేయండి. విలేజ్లో గ్రూపులు పెట్టుకోకుండా ఏదైనా ఉంటే నా దగ్గర రాండి. పేదలు ఏమొస్తా చెప్పండి, నేను గౌరవిస్తాను. నేను ఎవరికి ఎంత గౌరవం చేయాలో ఇస్తాను. చిన్న చిన్న వాటికి నేను పెద్ద ఇష్యూ చేసుకోవచ్చు. కాంట్రవర్షియల్ పోకూడదు. కష్టపడ్డలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, పార్టీ కోసం వివిధ స్థాయిలో పనిచేశారు. ఇప్పుడు చెడగొట్టుకునే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దని నా రిక్వెస్ట్. కాదా మనకు ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, మీ ముందర పెట్టే డిస్కషన్ చేస్తారు. మేము మీతో మాట్లాడేది ఏం నిర్ణయం తీసుకోండి. నేను చూస్తాను ఇప్పుడు ఎన్ని మీటింగ్ పెట్టుకున్నాం, 3-4 పెట్టుకున్నాం. మీరు డివిజన్లో డబ్బులు వచ్చిందా అంటే పెద్దగా ఏం లేదు. ఇంకో టార్గెట్ ఇచ్చి రమ్మను అల్లే. మీరు నాకు పరిచయం కావాలి, కష్టపడ్డ ఎవరు నాకు తెలవాలి, గుర్తు చేయాలి. మంచిగా చేసాం. దగ్గర కూడా పాపం సింగర్ కూడా ప్రతి ఒక్కరు సహకరించారు. మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు.